సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ కుల సంఘాల చైర్మన్, జేఏసీ చైర్మన్ అన్న కుందారపు గణేష్ చారి గారు ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అఖిల భారత గౌడ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అన్న కుర్రముల వేములయ్య గౌడ్ గారిని వేదిక మీదకి చేస్తున్నాం. అదేవిధంగా అన్న మన తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు అన్న గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ గారిని పరిచయం చేసుకుని పోతున్నాం. అదేవిధంగా క్షమించాలి అన్న గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అదేవిధంగా అన్న ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్న గౌడ సంఘాల నాయకుడు, ఒకనాడు గౌడ పత్రిక తీసి పెద్దన్న పవన్ కుమార్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా కల్లిగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వరన్న గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న బీసీ కుల సంఘాల నాయకుడు పెద్దన్న దుర్గేగౌడ్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్న హైదరాబాదు అధ్యక్షులుగా గౌడ సంఘ నాయకుడిగా బంటారం యాదగిరి గౌడ్ గారిని మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న గౌడ సంఘాల నాయకుడు, అన్ని సంఘాలకి ఎవరిని పిలిచినా ఆహ్వానించినా ఎప్పుడు అందుబాటులో ముందంజలో ఉన్న ముద్దగోని రామ్మోహన్ అన్నను ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు బీసీ నాయకుడు నాగభూషణం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న అఖిల భారత సంఘం అధ్యక్షులు అన్న గౌడ బిజినెస్ అండ్ నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు చీకటి ప్రభాకర్ గౌడ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న గౌడ సీనియర్ నాయకులు పెద్దలు అత్తెల్లి సంతోష్ కుమార్ గౌడ్ అన్నను ఆహ్వానిస్తూ ఉన్నాం. గోప రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న చెక్కిళ్ళ మధుసూదన్ గౌడ్ గారిని పరిచయం చేసుకుని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా సంఘాల నాయకులు, అదేవిధంగా నరసింహ గౌడ్ అన్న గారు, అదేవిధంగా సిటీ అధ్యక్షులు అన్న మన హర్షవర్ధన్ అన్న గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. మీకు తెలుసు, ఈరోజు రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత కల్లిగీత వృత్తికి సంబంధించిన నైజాం ప్రభుత్వం నుంచి కొనసాగిస్తున్న మన కల్లిగీత వృత్తి ఇవాళ బ్రిటిష్ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కానీ, తెలంగాణ పాలకులు ఉన్నప్పుడు కానీ ఇది 1000 ఏళ్ల వృత్తి ఉద్యమం కొనసాగుతూ ఉంది. వేల లక్షల మంది వృత్తి మీద ఆధారపడతా ఉన్నాం. ఒకనాడు వృత్తే రైతాంగం తర్వాత పెద్ద ఎత్తున కల్లిగీత ఉద్యమం, కల్లిగీత వృత్తిదారులు వృత్తి మీద ఆధారపడే చరిత్ర ఉంది. అది జనాభాధిక కలిగి వృత్తిరీత్యా, కులం రీత్యా ఏ రూపంలో చూసినా లక్షల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నింపి మన కల్లిగీత వృత్తిని చేసుకునే వాళ్ళం. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కల్లిగీత వృత్తి 10 ఏళ్లలో చూసాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలంలో వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాం. దీని మీద ఈ మన సంఘాలు ఇవాళ మన వృత్తికి కానీ మన కులానికి కానీ మనం చేస్తున్నది ఏంటి, ప్రభుత్వాలు చేస్తుంది ఏంటి, మనం చేయాల్సింది ఏముంది, ఇంకా దీని మీద ఒక రౌండ్ టేబుల్ చర్చా వేదికలాగా కొనసాగించాలని చెప్పి ఈ సంవత్సర కాలంలో అనుకున్నంలో భాగంగానే ఈరోజు ఇవాళ అన్న బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో వారి అధ్యక్షతన ఇవాళ మనం అన్ని సంఘాలని సమన్వయ కమిటీ పక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొదటగా ఐలి వెంకన్న గౌడు కల్లిగీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు, సమన్వయ కమిటీ కన్వీనర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం.
గత కాంగ్రెస్ ఏడాది పాలన కల్లుగీత వృత్తిపై అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో తెలంగాణ స్వరాష్ట్రం అనేక సంవత్సరాలుగా ఎన్నో ఆత్మ బలిదానాల తర్వాత సింధించినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 2004లో 4కు ముందు తెలంగాణ ప్రాంతంలో కల్లుగీత వృత్తి పరిస్థితి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిన తీరు అదంతా మనకు తెలిసిందే. ఈ 10 సంవత్సరాల కాలంలో తర్వాత ఇప్పుడు డిసెంబరు 7 నుంచి మొన్న డిసెంబర్ 7 వరకు సంవత్సర కాలం ఎన్నిటి పట్ల అన్ని సంఘాలుగా మేము పెట్టిన సమన్వయ కమిటీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశాన్ని ప్రధానంగా ఒక 5-6 పాయింట్లలో చెప్పదలుచుకుంటే, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కొన్ని అంశాలని పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా ఏమున్నాయంటే, జనగామ జిల్లాని సర్దార్ సర్వేపాపన్నతోటి ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేస్తామని వాళ్ళు ప్రధాన అంశం పెట్టారు. రెండో అంశం 25% వైన్సులలో బార్లలో గౌడ్స్కు కల్లుగీత వృత్తిదారులకి కల్లుగీత సొసైటీలను స్పెసిఫిక్గా చెప్పలేదు కానీ గౌడ్స్కు 20% వైన్సులలో మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది. మూడో అంశం ట్యాంకు బండి పైన సర్దార్ సర్వేపాపన్న విగ్రహాన్ని నెలకొల్పుతాము అని చెప్పడం జరిగింది. నాలుగో అంశం ఏదైతుందో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషో అంతకుముందు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషో 5 లక్షలు ఇన్సూరెన్స్ అనే పేరుతోటి అన్నారు. అది అంత స్పష్టంగా ఆచరణలోకి రాలేదు. కానీ వీళ్ళు మాత్రం స్పష్టంగా మేనిఫెస్టోలో ఈ 4 అంశాలు పెట్టారు. కానీ దానికి మేము కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా మెదక్ జిల్లా నారాయణఖేడ్లో మేము కలిసినప్పుడు కూడా వారికి ప్రత్యేకంగా ఈ వివరించడం జరిగింది. దాదాపు ఒక 10 అంశాలు మీరందరూ కూడా చూస్తుంటారు. 10 అంశాలతో కూడింది వారికి ఇచ్చిన తర్వాత వారే స్వయంగా ఫోటో తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కనుక వస్తే చింతల మల్లేశం గౌడ్ గారు గౌడ సంఘం సీనియర్ నాయకులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. చిన్న అడ్జస్ట్ కావాలి. అయితే అప్పుడు కూడా మనం అనేక అంశాలని వారి దృష్టికి తీసుకుపోయినాం. తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కూడా ఈరోజు ఐటీ శాఖ మంత్రి కీలకంగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు గారు కూడా వారికి ఏమేమి మేనిఫెస్టోలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి పెట్టాలో కూడా చాలా అంశాలు పెట్టినాం. అసంపూర్ణంగా కనీసం రాయి కూడా కొట్టని గౌడ ఆత్మగౌరవ భవనం గురించి కావచ్చు, అదేవిధంగా నీరా ప్రాజెక్టు కూడా టూరిజంలో ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కావచ్చు, మొత్తం పాపన్న కోటలు ఏవైతున్నాయో పరిరక్షించడం, బడ్జెట్ కేటాయించడం కావచ్చు, కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించాలనేటువంటి అంశం కావచ్చు, చెట్ల మీకెళ్ళి పడమే కాదు ఈరోజు టీఎఫ్టీలు సొసైటీలు అవుతున్నాయో టీఎఫ్టీ నుంచి సొసైటీలు కన్వర్ట్ చేయడం, సొసైటీ నుంచి టీఎఫ్టీలు అడిగిన వెంటనే ఇవ్వాలనేది, ఎక్కడ పడ్డా ఎక్స్రేషో ఇవ్వాలని అనేక అంశాలను కూడా వైన్ షాపులు కూడా కల్లుగీత సొసైటీలకి ఇవ్వాలని, బార్లు వైన్స్లు కూడా కల్లుగీత సొసైటీలకి ఇవ్వాలి. గౌడ్స్ అంటే అదే చాట్ల తౌడు పోసి కుక్కల్ని ఎగబెట్టినట్టుగా గౌడ్స్ అంటే రకరకాల బినామీ పేర్లతో మనోళ్ళని పెట్టుకుని వేస్తున్నారు కాబట్టి అది కూడా పక్కదారి పడుతుందని చెప్పడం, అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను కూడా మేము చెప్పడం జరిగింది. కానీ అందులో జల్లెడబట్టి వడపోసి 4 అంశాలు మాత్రం వాళ్ళు మంచో చెడో పెట్టడం జరిగింది. సంతోషం. కానీ 1 ఇయర్ అవుతుంది. మొన్ననే సంబరాలు జరుపుకున్నారు అట్టహాసంగా, అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం. సంవత్సర కాలం సంబంధించినటువంటిది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, 1 ఇయర్ ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఈ అంశాలు ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు, ఒక్కటి కూడా అమలు కాలేదు. అంటే చాలా కాలం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, అమలు జరిగితే సంతోషపడతాం.
ఈ ఈ ఆర్థిక పరమైన ఏమీ లేవు. అంతకుముందే శ్రీనివాస్ గౌడ్ గారు ఆల్రెడీ ల్యాండ్ చూసి జిహెచ్ఎంసీ అప్రూవల్ అయిపోయి 3 కోట్లు కేటాయించినటువంటి విగ్రహానికి సంబంధించిన స్థలం ఉన్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్లో ఉంది. గౌడ భవనం ఉన్న నిన్ననే గొల్ల కురుమలు కూడా అష్టాసంగా వాళ్ళు భవనం నేను ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఆ భవనం కూడా జరగలేదు. పాపన్నకు 10 లక్షల ఎక్స్రేషియో ఉంది. మొన్న లస్కర్గూడలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 7.5 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, నేను చెప్తున్నా ఇదే వేదిక నుంచి అన్నారు. అది చెప్పి కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పటికి మన పెండింగ్లో ఉన్నట్టు చెట్ల మీదకి వెళ్ళబడి మరణించినటువంటి మన గౌడన్నలకు సంబంధించిన ఎక్స్రేషియో కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. కాబట్టి పాపన్న విగ్రహం కావచ్చు, జనగామ జిల్లా ఒక కలంపోటుతో అయ్యేటువంటిది. జనగామ జిల్లా ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయి అదనంగా? పాపన్న విగ్రహాన్ని మీరు పెట్టిరు కదా మేనిఫెస్టోలో, 1 ఇయర్ అయింది కదా, రూపాయి ఖర్చు అవుతుందా? పేర్లు మార్చడమే, బోర్డులలో పేరు మార్చడమే కదా. ఒక పాపన్న పేరుతో విగ్రహాన్ని పాపన్న జిల్లాని ఎందుకు ప్రకటించడానికి వెనకాబోతుంది ప్రభుత్వం? ఈ అన్ని అంశాలని ఏడాది పాలనలో ఎట్లుండే గత 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు మన కల్లుగీత వృత్తి మీద ఈగ కూడా వాలనేయకుండా, పద్మారావు గారు ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అయినా అకుల్ సబర్వాల్ వాళ్ళు వీళ్ళు ఒత్తిడి చేసినా మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయిన తర్వాత మన మీద ఈగ వాలకుండా కూడా ఆ 5 సంవత్సరాలు కొనసాగింది. ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే సబ్జెక్టు చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు తరతర అభిప్రాయాలు సంఘాల వారిగా. ఎన్నికల సందర్భంలో హైదరాబాదులో కళ్ళు దుకాణాలు అన్నిటి మీద షాంపీలు, నార్కోటిక్ పోలీసులు దగ్గర ఒక్కొక్క కళ్ళు దుకాణానికి 40 మంది నుంచి 50 మందానికి వచ్చి AK-47 గన్నులతోటి బలవంతంగా వాళ్ళకి షాంపీలు ఎలా తీయాలో తెలియదు, ఎట్లా దానికి సీల్ చేయాలో తెలియదు, ఎవరికి అప్పగించాలో తెలియదు. షాంపీలు తీసి పోలీస్ ల్యాబొరేటరీకి పంపించారు, నిలోపర్ దగ్గర పంపించి ఇమ్మీడియట్లీ అరెస్టులు. దాదాపు 20-30 మంది చెంచలగూడల జైళ్ళల్లో నాన్ అవైలబుల్ ప్రెసిడెంట్తో సహా ఇప్పుడు రాలే. సిటీ ప్రెసిడెంట్ చాలా మంది కూడా జైలు పోయారు, ఫోన్లు బంద్ పెట్టుకున్నారు. సరే అయింది. అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముషిరాబాద్ చౌరస్తాలో హైదరాబాద్లో అంతా పోయి అడిగితే మీ మీద దాడులు చేయము, ఏం చేయమని చెప్పేసి వారు ఆ వేదిక నుండి రిటర్న్గా కాదు కానీ హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి సరే మనకి కోర్టులో స్టే రాలేదు, ఇబ్బందులు ఉన్నాయి హైదరాబాద్ కళ్ళు దుకాణాల వరకు, అది నడుస్తుంది. కానీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత గత కొంతకాలంగా అప్పటి వరకు ప్రతి నెల షాంపూలు తీసేటువంటి విధానం ఏదైతే ఉందో కళ్ళు దుకాణాలల్లో ఊర్లల్లో, ఆ షాంపూలు తీసే విధానానికి మళ్ళా తెరలేపారు. అన్ని రోజులు ఆగింది. మళ్ళీ ఇప్పుడు షాంపూలు తేకపోతే తీసుకురండి. షాంపూలు అంటే షాంపూలు తీసుకుపోయినప్పుడల్లా మళ్ళీ 1000-2000 మనకు ఫిట్టింగ్ అన్నట్టు తీసుకుపోయకపోతే ఇట్లా మళ్ళా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాలల్లో ఈ నార్కోటిక్ వాళ్ళు ఎట్లున్నారంటే కళ్ళు దుకాణాలల్లో కూడా పోయి సీసన్ షాంపూలు తీసి చెక్ చేస్తే వేరు, తాగే ఓటోడు బ్లడ్ షాంపూలు అడుగుతున్నారు. తాగుతున్న గిరాకీల బ్లడ్ షాంపూలు ఇవ్వండి, మీరు తాగిన తర్వాత మీ బాడీలో ఈ కళ్ళు ప్రభావం ఎంత ఉందో, ఎంత పర్సంటేజ్ ఏం ఆల్కహాల్ ఉందో ఇందులో అని చెప్పి బ్లడ్ షాంపూలు తీస్తూ ఉంటారంటే, గిరాకుల్ని కూడా అట్లా ఇబ్బంది పెడతా ఉంటారంటే ఏడాది పాలనలో ఎడిపోతున్నాం మనం. చాలామంది అనుకుంటారు ఏదో బాలరాజు అన్న కళ్ళు దుకాణాలు బంద్ అయినాయి కదా, నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఆ బంద్ అయినాయి కదా, ఇదేదో ఆ సందర్భంగా మీటింగ్ పెడుతున్నారని కాదు. మొన్న నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది మెదక్కేలు ఫోన్లు, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, హైదరాబాద్ వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి సరైన సమయంలో మంచిగా స్పందించిరే. చాలా బాధలు ఉన్నాయి, ఏం అనేటట్లేదు, గట్టిగా చెప్పుకుంటే మళ్ళీ ఆడ మమ్మల్ని ఈ దుకాణాలు ఆడ సీల్ చేస్తారో, ఏడ ఇబ్బంది పెడతారని బయట చెప్పుకోవట్లేదు. మీరు సంఘాలుగా నన్ను స్పందిస్తున్నారు, బాగుందని చెప్పారు. ఇదేమన్నా హైదరాబాద్ సమస్య కాదు. 74 కళ్ళు దుకాణాల అది వెంటిలేటర్ మీద ఉన్నాయి, ఇప్పుడు స్టే మీద నడుస్తున్నాయి. స్టే కూడా ఇయ్యలే, మామూలుగా ఏదో చూసి చూడనట్టు వదిలేసినందుకు అవి కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి. రేపటి రోజున ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు. హైదరాబాద్లో లేదంటే ఏ ఉద్యమంలో హైదరాబాద్ కళ్ళు దుకాణాలు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కానీ ఎక్కడ రాలే. మేము రాజశేఖర రెడ్డి బంద్ చేసినప్పటి నుండి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా ఎక్కడున్నాడు, వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బాగానే అమ్ముకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇబ్బంది అయ్యేసరికి మళ్ళీ ఐక్యమయ్యారు, మళ్ళీ ఇట్లా అవుతా ఉంది. అందుకే మనం అనేది ఏంటంటే ఏడాది కాంగ్రెస్ పాలనలో కళ్ళు గీత వృత్తిపై ఎలాంటి ప్రభావం పడదనంటే మా సమన్వయ కమిటీగా మేము చెప్పేది అన్ని అంశాలు ఇవన్నీ వస్తాయి.
అదే సేఫ్టీ మోకులు అన్నారు కాటామేయకు సంబంధించినవి చాలా లేవు. 10,000కి ఆడ ఇచ్చే బడ్జెట్ లేక వాడు ఇచ్చేటోడు అప్పులుండి వాడు ఇవ్వట్లేదు. ఇంకా తయారు ఇచ్చేటోడు ఇవ్వట్లేదు. ఎక్స్రే సరే ఇస్తే చచ్చిపోతారా, ఆ ప్రమాదాలు నివారించవచ్చు అంటే అవి ఇవ్వట్లేదు. పడ్డ తర్వాత ప్రమాదానికి సంబంధించిన ఎక్స్రేస్ ఇవ్వట్లేదు. చూస్తా ఉన్నాం. అంటే బడ్జెట్ లేదు. మరి గొల్ల కుర్మలకి బడ్జెట్ ఎట్లొస్తుంది, మిగతా కులాలకి ఎట్లొస్తున్నాయి, మనకెందుకు బడ్జెట్ ఉండదు? మనకు పొన్నం ప్రభాకర్ గారు ఉన్న తర్వాత, మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత, మదన్న, ప్రకాష్ గౌడ్, చాలా మంది కాంగ్రెస్ లో పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్న తర్వాత కూడా మనకు బడ్జెట్ రాకపోవడం, మనకి ఎక్స్రేషియో కనీసం ఎక్స్రేషియో డబ్బులు కూడా రిలీజ్ కాకపోవడం, 7.5 కోట్లు ఇవ్వలేని పరిస్థితి. అంటే గత ప్రభుత్వం మన మీద ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి సంక్షేమం కూడా ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ వృత్తి కొనసాగేటట్టుగా అవకాశం ఇచ్చిర్రు. ఎక్స్రేషియో సంబంధించి ఎక్కడ పెండింగ్లో పెట్టలేదు, అవి ఇచ్చిర్రు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ 1 ఇయర్ లోపల మనకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, వృత్తిపైన నిర్బంధం కొనసాగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఏమన్నా పునరావృతం అయ్యి పాత రోజుల్లాగానే కలుగుత వృత్తిపైన ఏమన్నా మళ్ళా లిక్కర్ పెంచుకోనికి బడ్జెట్ లేదు కాబట్టి లిక్కర్ పెంచుకోనికి మళ్ళీ కళ్ళు దుకాణాలు ఏమైనా కథం పట్టించి మళ్ళీ ఏమైనా మీరు చీప్ లిక్కర్లు మళ్ళీ ఆప్టేక్ పెంచుకునే ప్రయత్నం ఏమైనా కుట్ర దాగి ఉందా దీంట్లో అనేటువంటిది కూడా మాకు సందేహంగా ఉంది. కాబట్టి అందరూ కూడా అభిప్రాయాలు చెప్పాలని ఈ ఉద్దేశంతో మనం ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పద్ధతిలోనే అందరూ మీ అభిప్రాయాల్ని సంఘాలుగా చెప్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఇప్పుడు వాళ్ళదన్న తర్వాత మాట్లాడతారు సంఘాలుగా ఒక్కొక్కరి. ఇప్పుడు ఎంబి రమణ గారు కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అట్లాగే సమన్వయ కమిటీ కన్వీనర్ ఐలి వెంకన్న గౌడ్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గౌడ్ గారికి, అట్లాగే గడ్డమీది విజయ్ కుమార్ గారికి, అలాగే వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులు, గోప రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న, అలాగే వేములయ్య గౌడు, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల్ నారాయణ గారు, అలాగే కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వివిధ బీసీ సంఘాల నాయకులు, అలాగే సీనియర్ నాయకులు చింతల మల్లేశం గౌడ్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన అభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మనం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం. ఎందుకంటే రోజు పత్రికలలో టీవీలలో చూస్తున్నాం, అధికార పక్షం ప్రతిపక్షం 2 గొడవలు పడుతున్నాయి. మీరు అది చేయలేదంటే మీరు ఇది చేయలేదని లొల్లులు అవుతున్నాయి. మరి మేం చేయకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిరని వాళ్ళు అట్లా ఒకరికొకరు ఘర్షణ పడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి మంచి చేసినా చెడు అనేటువంటిది ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి వస్తారు. కానీ ఇక్కడ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నటువంటి వాళ్ళమంతా కూడా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మీరు ప్రభుత్వం కూడా సంవత్సరం పాలన మీద ఉత్సవాలు ఇవన్నీ కూడా జరిపారు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళమంతా కూడా మేము అధికార పార్టీ పక్షమో లేకపోతే ప్రతిపక్ష పార్టీ పక్షమో కాదు, ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కల్లుగీత కార్మికులందరి పక్షాన అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మీ అందరం కూడా చర్చిస్తాం. ఈ సంవత్సర కాలంలో మీరు బాగా చేసినామని చెప్పి అంటున్నారు కదా, కోట్లు పెట్టినాం, లక్షలు పెట్టినాం, కోటాను కోట్లు పెట్టినామని చెప్పి అంటున్నారు కదా. మేము కూడా చర్చిస్తాం. మంచి గినక చేస్తే ఈ సంవత్సర కాలంలో మాకు ఏమేం పనులు చేసిర్రు, మంచి పనులు చేసిర్రు అనేటువంటిది కనుక వస్తే అందరం కూడా మీరందరూ కూడా మంచిగానే చేసిరని అభిప్రాయపడితే అభినందనలు చేస్తూ తీర్మానం చేద్దాం. ఒకవేళ ఏం చేయలేదు అనేటువంటిది కనుక వస్తే అల్టిమేటం ఇచ్చే విధంగా కల్లుగీత కార్మిక సంఘాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే పాలనకు సంబంధించినటువంటి చర్చ సాగుతుంది. ఇప్పుడు ఎంకన్నా ప్రవేశపెట్టిండి చాలా అంశాలు. ఎన్నికలకు ముందు చాలా విషయాలు కాంగ్రెస్ పార్టీ మేము ఇది వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి చాలా చెప్పారు. అన్నిటినీ కూడా పరిశీలిస్తే వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా రికార్డులు ఉన్నాయి, పుస్తకంలో ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా చేయలే.
నాకు అనిపించింది చదువు శారడు బలపాలు దోషుడు అంటాం కదా, ఆ శారడు కూడా లేవు, ఏమి చేసినట్టయితే లేదు. మరి మనం చర్చించుకుంటే మళ్ళీ మీరు అందరు చెప్పినప్పుడు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అలాగే ఎక్సైజ్ మినిస్టర్ సంవత్సర కాలం అవుతుంది. ఈ కాలంలో అసలు కల్లుగీత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం చేద్దాం, ఒకసారి మాట్లాడదాం అనేటువంటి పద్ధతుల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా పిలవలే. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక మంత్రి అయితే కంపల్సరీ ఆ